పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు డుమ్మా కొట్టారు. ఇదేమీ కొత్త కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ ఫిబ్రవరి 1 అసెంబ్లీలో ప్రమాణం చేయడానికి ఎమ్మెల్యేగా ఒకసారి వచ్చారు కేసీఆర్. తర్వాత జూలై 25న బడ్జెట్ సమావేశాలకి ఒకరోజు వచ్చారు. అప్పుడు అంతే, ఈ 2 టైమ్స్ వచ్చారు అసెంబ్లీకి. ఇక తర్వాత ఇక మళ్ళా రాలేదు. ఇంకా ఇప్పుడు కూడా అందరూ వస్తారని చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు వస్తారని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూశారు. అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నాడు కదా, మీ సూచనలు సలహాలు మాకు కావాలి, మీరు ఖచ్చితంగా మమ్మల్ని అసెంబ్లీ వేదికగా మమ్మల్ని ఇరుకున పెట్టాలని ఆయన ఆహ్వానించినప్పటికీ రాలేని పరిస్థితి. మరి ఆయన ఎందుకు రావట్లేదు, దాని వెనుకాల ఉన్న కారణం ఏంటి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీకి మళ్ళా కేసీఆర్ డుమ్మా. ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నేత, పార్టీ నేతలకు దిశానిర్దేశాల వరకే సరి. రీసెంట్గా చూసుకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరినీ పిలిపించుకొని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో అందరికీ దిశానిర్దేశం ఏం చేశారంటే, ఇప్పటికే గవర్నమెంట్కి చాలా ఎక్కువ టైం ఇచ్చాం, ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా దుఃఖంలో ఉన్నారు, వారిని ఆ దుఃఖం నుంచి బయట పడేసేయాలి. ఇకపైన మనం మళ్ళీ ఉద్యమాల టైంలో ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశామో ఇప్పుడు కూడా ఆ టైం వచ్చింది, ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమం చేసే టైం వచ్చిందని అయితే వాళ్లకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ వేదికగా ఆ ఉద్యమం స్టార్ట్ అవ్వాలని వారికి దిశానిర్దేశం చేసి ఆయన మాత్రం అసెంబ్లీకి రాలేదు. ఇక సెక్రటేరియట్లు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు దూరం, ప్రభుత్వం ఆహ్వానించినా స్పందించలే. సెక్రటేరియట్లో 17 అడుగుల విగ్రహం ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. కింద 3 అడుగుల బేస్మెంట్, మొత్తం 20 అడుగుల బేస్మెంట్ విగ్రహ ఆవిష్కరణకైతే 2 రోజుల ముందే వెళ్ళి కేసీఆర్కి ఆహ్వాన పత్రిక అందించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కలిసి భోజనం కూడా చేశారు. ఆయన వస్తానని చెప్పినట్టే చెప్పి ఆ కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి. ఇక జూలై 25న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరిక. మనందరికీ తెలిసిన విషయమే, జూలై 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అనేది. సో తెలంగాణ ప్రభుత్వం అప్పుడు అసెంబ్లీ ఆవరణకు వచ్చి మీడియా ముఖంగా అందరికీ చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతా నేను, ఎందుకంటే బడ్జెట్ అస్సలు బాగలేదు, అసలు నేను నా జీవితంలో ఇలాంటి బడ్జెట్ చూడలేదు, అలాంటి బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని అయితే అప్పుడు మీడియా ముఖంగా చెప్పారు. ఇక తర్వాత అసెంబ్లీ జోలికే రాలేదు. అంతకుముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించని బీఆర్ఎస్ నేత, ఈ విషయం మనందరికీ తెలిసి ఇక అప్పటి నుంచి అసెంబ్లీలో కనిపించలేదు. కానీ అసలు విషయం ఏంటంటే, చూసుకుంటే తమిళనాడులో డిఎంకే అధినేత స్టాలిన్, అలాగే అన్నా డిఎంకే అధినేత జయలలిత, వీళ్ళు కూడా పరస్పరం ఇలాగే డిఎంకే అధినేత కూడా సవాళ్ళు విసిరారు. జయలలిత సభలో ఉన్నన్ని రోజులు, వీళ్ళ అధికారం ఉన్న రోజులు నేను అసెంబ్లీకి రానని. అలాగే అన్నా డిఎంకే అధినేత జయలలిత చీర కూడా లాగారు అసెంబ్లీలో. ఇక వీళ్ళ ప్రభుత్వం నడిచినన్ని రోజులు నేను అసెంబ్లీకి రానని వాళ్ళు, వీళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళు, వాళ్ళ టైం ఉన్నప్పుడు వీళ్ళు అసలు అసెంబ్లీకే పోలేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడా మరి ఏంటో తెలియదు. ఇక తర్వాత చూసుకుంటే ఆంధ్ర అసెంబ్లీలో చంద్రబాబు మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఇప్పుడు అంటే విడిపోయినాక ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు, అప్పుడు పలుమార్లు జగన్ అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కూడా పలుమార్లు సస్పెండ్ చేశారు, వాళ్ళని బయటికి పంపించిన పరిస్థితి మనం చూసిందే. ఎందుకంటే నేను మీ నాన్న అంతటి, మీ మహానేత, మీ నాన్న లాంటి వ్యక్తితోటి నేను సరితూగే వాడిని, నీవా నన్ను విమర్శించేది అని వీరిని చాలాసార్లు అయితే ఎవరిని, జగన్ని, వాళ్ళ మిగతా ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి అసెంబ్లీ నుంచి బయటికి పంపేసిన సంగతి మనందరికీ తెలిసింది. అప్పుడు జగన్ కూడా ఛాలెంజ్ చేసి, ఇక నేను అసెంబ్లీకి రాను, ఏమున్నా పాదయాత్ర ద్వారానే తేల్చుకుంటా, గెలిచే మళ్ళీ అసెంబ్లీకి వస్తా అని చెప్పి పాదయాత్ర చేసి గెలిచి అసెంబ్లీకి వచ్చిండు. అది ఇక తర్వాత చూసుకుంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా చంద్రబాబుని దారుణంగా ఏడిపించిన పరిస్థితి అసెంబ్లీలో అన్ని, అంటే ఎలా అంటే ఏకంగా కుటుంబంలోని వ్యక్తుల విషయాలు అవన్నీ జరిగినా జరగకపోయినా కానీ అసెంబ్లీ ముఖంగా అందరు ఎమ్మెల్యేలు పరస్పరం తిట్టుకోవడము, టార్గెట్ చేసి మరీ మాట్లాడడము, ఏకంగా మీడియా ముఖంగా చంద్రబాబు
ఏడవటము ఇవంతా అందరం చూసిందే. అసెంబ్లీలో జరిగిన విషయాలపైన అంటే పరస్పర విమర్శలు వ్యక్తిగత విమర్శల వరకు కూడా చేరుకున్నాయి అన్నమాట, తారస్థాయికి చేరినాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. మరి అలాంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా వస్తుంది అనుకున్నారా? మరి ఏంటి? ఎవరు? కేసీఆర్. ఎందుకంటే వయసులో చిన్నవాడు రేవంత్ రెడ్డి. ఈయన అసెంబ్లీకి వచ్చి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అనే మాట అనలేక అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అంటే కేసీఆర్ ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు రేవంత్ పైన. రేవంత్ మాత్రం ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చి తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేశాడు, నీది అంతు తేలుస్తా కేసీఆర్ అని చెప్పి ఈరోజు సీఎంఐ అసెంబ్లీలో కూర్చున్నాడు. కాబట్టి ముఖం చూపించలేక అసెంబ్లీలో ముఖం చాటేసి అంటే చిన్న చూపు అయిపోతుందేమో నా బ్రతుకు అనే విధంగా కేసీఆర్ రాలేకపోతున్నాడా అసెంబ్లీకి? మరోవైపు రీసెంట్గా చూసుకుంటే కవిత జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఏమన్నా ఎండగట్టే ప్రయత్నాలు చేసిన ఆయన విమర్శల ద్వారా అప్పుడు ఒకవేళ వెంటనే రేవంత్ లేసి నీ కూతురే జైలుకి వెళ్ళింది, నువ్వా మాకు నీతులు చెప్పేది అనే మాట ఎక్కడంటాడో ఏమో అని కేసీఆర్ మరి అసెంబ్లీకి రావట్లేదా? ఎన్నో ఇప్పుడు అంటే కొన్ని స్కాములు జరిగాయి రాష్ట్రంలో, 4-5 స్కాములు జరిగాయి. గొర్రెల స్కాము, కాళేశ్వరం స్కాము, ఇట్లా 4-5 స్కాములు జరిగాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్, ఇలాంటివి పోతే చెప్పుకుంటూ పోతే 7-8 స్కాములు జరిగాయి. విద్యా వ్యవస్థ కూడా చిన్నభిన్నమైంది. ఇలాంటివన్నీ అసెంబ్లీ ముఖంగా రేవంత్ రెడ్డి నా ఫేస్ చూసుకుంటూ నన్ను అంటే నా పరిస్థితి ఏంటి? 2 సార్లు నేను ముఖ్యమంత్రి కదా తెలంగాణ రాష్ట్రానికి, మొదటి ముఖ్యమంత్రిని కదా అని ఆయన ఆలోచించుకొని ఇక అసెంబ్లీకి పోకపోవడమే మంచిది. ఎట్లా జగన్ లాగా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ మళ్ళీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి రావడం, జయలలిత ఎట్లా చేసిందో అట్లా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అసెంబ్లీకి రావడం, అట్లనే కేసీఆర్ కూడా ఇక అసెంబ్లీకి రాకుండా డైరెక్ట్ మళ్ళీ ఉద్యమాలు మొదలుపెట్టి ఆ ఉద్యమాలు ఎట్లయితే ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకున్నారో అదేవిధంగా మళ్ళీ అలాంటి ఉద్యమాలే మొదలుపెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చి అప్పుడు అసెంబ్లీకి వస్తాడా కేసీఆర్? ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.